ఉద్యమ నేత ఏబిసిడి వర్గీకరణ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్సి వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ పుట్టినరోజు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం టైలర్పేట బాబు జగజ్జీవన్ రావు కార్యాలయం ప్రెసిడెంట్ ఏడిదే వెంకన్న, సెక్రటరీ ములపర్తి దుర్గారావు, కోశాధికారి ముప్పిడి నాని ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిల్లా శ్రీనివాసరావు, పాషం చంద్రశేఖర్, పిల్లా దినేష్ హాజరై కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ను మందాకృష్ణ స్థాపించి 32 సంవత్సరాలు అయిందని, బడుగు బలహీన వర్గాల వారితో మమేకమై అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి మందాకృష్ణ అని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్పేట ఎంఆర్పిఎస్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, అలాగే మన జాతీయ ఎంఆర్పిఎస్ నాయకులు మందాకృష్ణ గారి జన్మదినం కూడా ఈ రోజున 67వ జన్మదినం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వన్ టౌన్ లో ఎంఆర్పిఎస్ నాయకుడు మా వెంకన్న, అలాగే మిత్రుల పేర్లు అందరి దుర్గారావు, నాని, అలాగే వాళ్ళ మిత్రులందరూ కూడా ఇక్కడ ఒక ఎంఆర్పిఎస్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ రోజు ఎస్సీ వర్గీకరణలో మాదిగలు జరిగిన అన్యాయాన్ని ఆయన తను మందాకృష్ణ ఇది నా పక్కన మాదిగ పెట్టండి, వర్గీకరణ కావాలి, మా మాదిగ అన్యాయం జరుగుతుంది అన్న ఒక స్లోగన్తో బయటకు వచ్చి ఎంతో మందికి ఈ రోజున ఏబిసిడి వర్గీకరణ జరిగిందంటే అది మందాకృష్ణ గారి మాదిగ గారిదే అని సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం. అలాగే మన విజయవాడ ఎంపీ గారు కేసీఎన్ చిన్ని గారు కులానికి మతానికి అతీతంగా ఈ రోజున మాదిలు కూడా మన వంటల్లో ఏ కష్టం వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఆయన సహాయ సహకారం తీసుకుంటూ మేము అనేక మందికి మేము సహాయ సహకారం అందిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున గత 2 నెలల నుంచి ఇక్కడ కార్యం నడుపుతూ వెంకన్న గారు వాళ్ళ మిత్రులందరూ కూడా నాని, ఇంక పేర్లేంటి, దుర్గారావు, అలాగే ఒక శంకర్ కమిటీ ఉంది ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారు పొద్దున్న లేస్తే కాయ కష్టం చేసుకునే మనుషులు వాళ్ళు. ఇక్కడ చిన్న సమస్య వచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా యునైటెడ్ గా వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటారు. ఈ కార్యాలయం నడుపుతూ అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా మా నాని, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఏం జరిగినా కూడా కష్టం వచ్చినా కూడా వారికి తనలో నానుడిగా అతను ఈ కార్యక్రమం నడుపుతూ ఉంటాడు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అతను బీసీ నాయకుడైనా కూడా బీసీ, ఎస్సీ, మైనారిటీ అందరూ కూడా మనం ఈ రోజున అట్టడుగు మనకి ఏంటంటే బిలో ప్రావర్టీ క్యాస్ట్లు ఉన్నాయి. మనకి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేస్తే ఏ రోజు కష్టం ఆరోజు చేసుకునే మనుషులు. ఈ రకంగా ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా పేరు పేరున నేను వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజున వీళ్ళందరూ ఎప్పుడు ఏ విధంగా జరిగినా కూడా ఏ కష్టం వచ్చినా నేను వారికి సంపూర్ణంగా నా సహాయ సహకారం అందిస్తానని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ రోజున మద్దతు ఇస్తూ వారు కూడా అందరూ కూడా ఈ రోజున పార్టీని ముందు నడిపిస్తున్నారు. అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వెంకన్న, టైలర్పేట ఎంఆర్పిఎస్ డివిజన్ ప్రెసిడెంట్ ని ఈరోజు వన్ టౌన్ లో మా బాబు జగజ్జీవన్ గారి కార్యాలయం పెట్టిన తర్వాత ఇది 2వ కార్యక్రమం. ఫస్ట్ సంవత్సరంలాగా మేము ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మేము కార్యాలయం పెట్టి ఇదే ఫస్ట్ సంవత్సరం. మా ఎంఆర్పిఎస్ స్థాపించిన 32వ సంవత్సరం అయినా మాకు మాత్రం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మేము పుట్టినరోజులాగా భావిస్తాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మా కృష్ణన్న మాకు ఎల్లని కృషి చేశాడు. ఆయన బర్త్డే కూడా ఈ రోజు మీరు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మా కృష్ణన్న ఎన్నో చేసుకోవాలి, ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆయనకు కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అలాగే
ఈ టైలర్పేట లో మేము ఇలా కార్యాలయం పెట్టడానికి స్ఫూర్తిదాయులు మా వాళ్ళంతా కూడా కలిసి ఉన్నారు. అలాగే ఎంపీ గారి ఆశీస్సులతో, అలాగే మా పిల్ల శ్రీని గారి నాయకత్వంలో కూడా మేమంతా పనిచేస్తాం. అలాగే మా కులాలకి మతాలకి వ్యతిరేకంగా ఎవరికి కాదు, మా అన్ని కులాలు అందరూ అన్నదమ్ములాగే కలిసిమెలిసి మా డివిజన్ లో మేము ఉంటూ ఎంఆర్పిఎస్ కార్యాలయం నడుపుకుంటూ ప్రతి ఒక్క సమస్య ముందు నడిపిస్తామని చెప్పి మాకు ఎండదండలుగా ఉంచిన ప్రతి ఒక్కరికి, మా అన్ని సీనాన్ని కానీ నా ఫ్రెండ్ నానికి కానీ అందరం కూడా సంతోషంగా ఇలాంటి ఎన్నో ఈ కార్యాలయం ముందు మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. బడుగు బలహీన వర్గాలందరికీ మేము కూడా స్ఫూర్తిదాయకంగా ఎదగాలి, వాళ్ళకి సేవలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మా కృష్ణ బర్త్డే సందర్భంగా అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్న కూడా ఘన శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ టైలర్పేటలో ఎంఆర్పి బస్సు అని పెట్టాము. డివిజన్ 49వ డివిజన్ తరఫు నుంచి మేము పెట్టాము. ఎంఆర్పి బస్ అంటే ఒక్క మాదిగలు అనుకుంటాము. అందరూ ఇక్కడ తోటి కులస్తులు అందరూ ఉంటారు. అందరితో పాటే మేము ఉంటాము. ఒక్క మాకు సంబంధించిందే కాదు, ఎవరికన్నా కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే, మేముండి ముందుండి దగ్గరుండి వాళ్ళ సమస్యని తెలుసుకొని అన్ని మాదిగనే కాదు, మాదిగులతోనే ఇది అయిందని కాదు, మేము అందరం అన్నదమ్ములతో కలిసి ఉంటామని, ఈ అన్నయ్య పుట్టినరోజు ఇలాగ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఇవాళ నా సోదరులందరితో కలిసి మందకృష్ణ మాది గారి బర్త్డే జరుపుకుంటున్నాం. దీనికి ఈ ఎంఆర్పిఎస్ కార్యాలయమైన బాబు జగజ్జీవన్ రావు గారి అందరూ తోడ్పాటుతో నా స్నేహితులందరితో కలిసి జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. Like, subscribe and press the bell icon for new updates.